ఎంత మాత్రం ఇది ఆడియన్స్ తప్పు కాదు. ఆడియన్స్ తండోపతండాలుగా వీళ్ళు పడతానున్నారు సినిమాకి. కానీ మేకర్స్ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన అత్యధిక పొరపాటు ఇది. సరిదిద్దుకోలేని పొరపాటు ఇది. దమ్ముంటే పట్టుకోర శిఖవత్తు, పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు. అలాగే వదలలేదు. హోల్డ్ చేశాడు, ఇంకా హోల్డ్ చేస్తానే ఉన్నాడు కలెక్షన్స్. కానీ ప్రమాదం ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే మేకర్స్ పట్టించుకోకపోవడం. దానివల్ల కలెక్షన్స్ ఒక్కసారి డ్రాప్ అయ్యాయి. 5 కోట్లు మించకుండా తగ్గుతున్న కలెక్షన్స్ ఒకేసారి 1 కోటి లోపలికి ఎందుకు వచ్చింది? 7 days బిఫోర్ నేను హింట్ ఇచ్చాను. ఆల్రెడీ మేకర్స్ కి ఇన్ఫార్మ్ చేశాను. పెద్ద పెద్ద క్రిటిక్స్ దగ్గర నుంచి. యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోయింది. పైగా హిందీ వర్షన్ హెచ్డి క్వాలిటీతో అప్లోడ్ అయిపోయింది. మరి యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్నప్పుడు థియేటర్లకు ఎందుకు వెళ్తారు? హిందీ కలెక్షన్సే కదా ఇంతవరకు హోల్డ్ చేసి మన గౌరవాన్ని నిలబెట్టింది. హిందీ కలెక్షన్సే కదా మనం మీసం మెరేసుకునేలా చేసింది. మరి ఆ హిందీ కలెక్షన్స్ ఫ్రీగా టీవీలో వేసేస్తుంటే మరి ఎవరు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఎలా చూస్తారు? చూడాలంటే మన పని మనం చెయ్యాలి కదా. మన కర్తవ్యం మనం నెరవేర్చుకోవాలి కదా. మేకర్స్ ఫ్రీగా వదిలేశారు, పట్టించుకోలేదు. అందుకనే పుష్ప కలెక్షన్స్ డ్రాప్ అవడం మొదలయ్యాయి. ఆ డ్రాప్ ఎంతవరకు వచ్చేసిందంటే 1 కోటి లోపు వచ్చేసింది. ఇది కరెక్ట్ కాదు. అవకాశం వచ్చినప్పుడు అదృష్టం వచ్చినప్పుడు కాపాడుకోవాలి, దాన్ని చేజిక్కించుకోవాలి. దాన్ని ఈజీగా వదిలేయకూడదు. కష్టపడ్డారు, వర్క్ చేశారు, పాపులర్ చేశారు, సినిమాని బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, ఎపిక్ బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, కలెక్షన్ దుమ్ము దులిపేశారు. మరి ఇది కంటిన్యూ అవ్వాలి కదా. ఎందుకు అవ్వలేదు? మేకర్స్ ఎందుకు ఈజీగా తీసుకున్నారు? ప్రతి రోజు ప్రతి గంటకి అప్లోడ్ అవుతూనే ఉంది. మరి కూర్చోబెట్టాలి కదా మనిషిని. ఈ వర్షన్ అప్లోడ్ అయినట్టు డిలీట్ చేయించాలి కదా. ఆ పని ఎందుకు చేయట్లేదు? ఫైనల్ కలెక్షన్ ఎంత అనుకున్నారంటే, బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ జవాన్ 582 కోట్లు కలెక్ట్ చేసింది. అదే పెద్ద తోపు తురుము అనుకున్నారు. ఈ లేడీ ఓరియంటెడ్ స్త్రీ టు యావరేజ్ కామెడీ సినిమా ఇది. అందులో చెప్పుకోదగ్గ మూమెంట్స్ ఏముండవు. చిన్న హర్రర్ మూమెంట్స్, జస్ట్ కామెడీ, బ్యూటిఫుల్ 3 సాంగ్. తమన్నా గారిది ఆజికి రాత్ యూట్యూబ్ లో ట్రెండ్ అయి పిచ్చెక్కిపోయారు జనాలు ఆ సాంగ్ కోసం. రీల్ చేయని మనిషి అంటూ లేరు. అటువంటి సినిమా అది. ఎంత కలెక్ట్ చేసింది? 627 కోట్లు కలెక్ట్ చేసింది. మరి అలాంటి దాన్ని పుష్ప కోసాలతో లేపేశాడు. ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్, వైల్డ్ ఫైర్ అని నిరూపించాడు. 825 కోట్ల వరకు రన్నింగ్ లోనే ఉంది. 850 కోట్లు ఈజీగా వెళ్లాల్సిన సినిమాని అర్ధాంతరంగా యూట్యూబ్ లో అప్లోడ్ అవడం వల్ల సడన్లీ డౌన్ అయిపోయింది. ఎంత మాత్రం ఇది ఆడియన్స్ తప్పు కాదు. ఆడియన్స్ తండోపతండాలుగా వీళ్ళు పడతానున్నారు సినిమాకి. కానీ మేకర్స్ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన అత్యధిక పొరపాటు ఇది. సరిదిద్దుకోలేని పొరపాటు ఇది. జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఒక ఐటమ్ తయారు చేశారంటే దాన్ని మార్కెట్ లో విత్తే వరకు దాన్ని కేర్ తీసుకోవాలి. దాని ప్రాఫిట్ కరెక్ట్ గా వచ్చిందో లేదో సవి చూసుకోవాలి. పొరపాటు జరగడం వల్ల పుష్ప కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. అయినా పర్వాలేదు, 20 minutes ఎక్స్ట్రా అప్లోడ్ అవుతుంది వర్షన్. ఆ వర్షన్ ఏమన్నా చేంజ్ చేస్తుందేమో చూడాలి. మళ్ళా మార్కెట్ ని తిరిగి రప్పిస్తుందేమో చూడాలి. ఒక్కసారి ఏదైనా డౌన్ అయిందంటే దాన్ని మళ్ళీ నిలబెట్టడం కష్టం. మరి అప్లోడ్ చేయబోయే వర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ వర్షన్ వచ్చిన తర్వాత జనాలు క్లిక్ అయ్యి తండాలుగా మళ్ళీ వెళ్ళి పడితే 2000 కోట్లు పక్కా. వితౌట్ చైనా, వితౌట్ జపాన్ తో 2000 కోట్లు ఈజీగా వెళ్ళి కనెక్ట్ అవుతుంది. చూద్దాం మరి ఎంతవరకు కలెక్షన్ చేస్తుందో చూద్దాం. మరి కొత్త వర్షన్ ఎంతవరకు మనకి గ్యారంటీ ఇస్తుందో చూద్దాం. చూద్దాం చూద్దాం చూద్దాం.